ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ ధ్యానాలలో ఇంతవరకు 7 అధ్యాయాలు మనము సంపూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము. ప్రియులరా, మరొక విషయము నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆదికాండ గ్రంథ ధ్యానాలు బైబిల్ అంతటికీ పునాది లాంటిది కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్క వీడియో మీరు చూడండి. చూడటంతో పాటు ఈ వీడియోలో చెబుతున్నటువంటి ప్రశ్నలు సమాధానాలను నేర్చుకోనండి, మీ పిల్లలకు నేర్పించండి, మీరు నేర్చుకోండి. మరొక విషయం ప్రియులరా, ఆదికాండము 5వ అధ్యాయములో ఉన్నటువంటి ప్రశ్నలు సమాధానాలు, అలాగే 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రశ్నలు సమాధానాలు చాలా వరకు వారి యొక్క పేర్లు కష్టంగా ఉంటాయి, కానీ నేర్చుకుంటే మీకు ఉపయోగం. బైబిల్లో ఇది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చరిత్ర సంబంధమైనటువంటి విషయాలలో వచ్చేటటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క వంశాలు, వారి యొక్క మూల పురుషులు, వారి మూలాలు నీకు తెలియాలి అనంటే తప్పనిసరిగా ఆదికాండము 5వ అధ్యాయము అలాగే 10వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లు, వారి యొక్క సంతానము, వారి యొక్క ప్రాంతాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే బైబిల్ నీకు ఈజీగా అర్థమవుతుంది. బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర స్పష్టంగా నీకు అర్థం కావాలంటే మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఆదికాండం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు నేర్చుకోండి, వాళ్ళ యొక్క వంశావళులు, మూల పురుషులను నేర్చుకోండి. అలాగే 10వ అధ్యాయంలో కూడా వ్యక్తులు, వారి యొక్క వంశావళులు వ్రాయబడ్డాయి. ఆ పేర్లు కూడా కష్టంగా ఉన్నా నేర్చుకోండి. అలా నేర్చుకుంటే బైబిల్కు సంబంధించినటువంటి చరిత్ర నిర్గమాకాండం మొదలుకొని చివరి వరకు అనగా ఎస్తేరు గ్రంథం వరకు ఉన్నటువంటి చరిత్ర అంతా స్పష్టంగా మీకు అర్థం కావాలనంటే 5వ అధ్యాయము 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రశ్నలు సమాధానాలు మీరు నేర్చుకోవాలి, అలాగే మీ పిల్లలకు నేర్పించాలని ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులరా, ఒక రిక్వెస్ట్ గమనించండి. ఎంపీఆర్ మెసేజ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ రక్త సంబంధికులకు ఈ వీడియో లింకును షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అంతేకాకుండా వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు అని మరోసారి మీకు తెలియచేస్తున్నాను. మంచిది, అంశంలోనికి వెళదాం. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ ఆరారాతు కొండ మీద నిలిచెను. నీళ్లు 10వ దినము వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల 1వ దినమున కొండల శిఖరమున కనబడెను. 6వ వచనం. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచూ ఉండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిపోయినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి
నల్ల పావురమొకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. 10వ వచనం. అతడు మరీ 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయెను అని నోవాహునకు తెలిసెను. అతడింకా మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. 15వ వచనం. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడళ్ళను ఓడలో నుండి బయటికి రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పెను. కాబట్టి నోవాహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్ళను బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించినవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ ధ్యాన భాగంతో పాటు ప్రశ్నలను ధ్యానం చేసుకుందాం. 8వ అధ్యాయము మొదటి ప్రశ్న, దేవుడు భూమి మీద నీళ్లు ఎలా తగ్గించాడు? దేవుడు భూమి మీద నీళ్లు ఎలా తగ్గించాడు? 2వ ప్రశ్న, ఓడ ఆరారాతు కొండ మీద నిలిచినది ఏ దినమున ఏ నెలలో? ఓడ ఆరారాతు కొండ మీద నిలిచినది ఏ దినమున ఏ నెలలో? 3వ ప్రశ్న, ఓడ కొండ శిఖరము పైన కనబడినది ఏ నెలలో ఏ దినమున? ఓడ కొండ శిఖరమున కనబడినది ఏ నెలలో ఏ దినమున? 4వ ప్రశ్న, నోవాహు తాను చేసిన ఓడ కిటికీ నుండి బయటికి విడిచినది ఏ పక్షిని? నోవాహు తాను చేసిన ఓడ కిటికీ నుండి మొదట బయటికి విడిచినది ఏ పక్షిని? 5వ ప్రశ్న, నోవాహు రెండవసారి బయట విడిచినది పక్షి పేరేమిటి? నోవాహు రెండవసారి బయటికి విడిచినటువంటి పక్షి పేరేమిటి? 6వ ప్రశ్న, తిరిగి ఓడలోనికి వచ్చిన పక్షి పేరేమిటి? దాని రంగు ఏమిటి? తిరిగి ఓడలోనికి వచ్చినటువంటి పక్షి పేరేమిటి? దాని రంగు ఏంటి? 7,
తిరిగి వచ్చిన పక్షి మరలా ఎన్ని దినాలకు బయటికి విడిచాడు నోవాహు? తిరిగి వచ్చిన పక్షిని మరలా ఎన్ని దినాలకు బయటికి విడిచాడు నోవాహు? 8వ ప్రశ్న. సాయంత్రము తిరిగి వచ్చిన పక్షి నోట ఉన్న చెట్టు యొక్క ఆకు పేరేమిటి? సాయంత్రము తిరిగి వచ్చిన పక్షి నోట ఉన్నటువంటి ఆకు ఏ చెట్టు? 9వ ప్రశ్న. ఓడలో నుండి నోవాహు నల్ల పావురమును ఎన్నిసార్లు బయటికి విడిచాడు? ఓడలో నుండి నోవాహు నల్ల పావురమును ఎన్నిసార్లు బయటికి విడిచాడు? 10వ ప్రశ్న. నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు అతని యొక్క వయసు ఎంత? నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు అతని వయసు ఎంత? 11. భూమి ఎండి ఉండినది ఏ దినమున ఏ నెలలో? భూమి ఎండి ఉన్నది ఏ దినమున ఏ నెలలో? 12వ ప్రశ్న. నోవాహు ఓడ నుండి బయటికి వచ్చినప్పుడు అతని యొక్క వయస్సు ఎంత? నోవాహు ఓడ నుండి బయటికి వచ్చినప్పుడు అతని యొక్క వయస్సు ఎంత? 13వ ప్రశ్న. నోవాహు బలిపీఠము కట్టించి దహన బలి అర్పించినది ఎప్పుడు? నోవాహు బలిపీఠము కట్టించి దహన బలి అర్పించింది ఎప్పుడు? 14వ ప్రశ్న. దేవుడు ఇక మీదట నరులను బట్టి భూమిని శపించనన్నాడు ఎందుకు? దేవుడు ఇక మీదట నరులను బట్టి భూమిని శపించనన్నాడు ఎందుకు? 15వ ప్రశ్న. దేవుడు తన హృదయంలో అనుకున్నదేమిటి? దేవుడు తన హృదయంలో అనుకున్నదేమిటి? 16వ ప్రశ్న. ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ ధ్యానాలను మీరు తప్పక చూడండి, ఇతరులను ప్రోత్సహించండి, చూసేటట్లుగా పురుకొల్పించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.